ఏండోయ్ ఎలా ఉన్నారో బ్రహ్మాండంగా ఉండే ఉంటారు పెళ్లి కబురు ఎట్టుకొచ్చానండి ఓ పల్మి సోవిటి అడిగారంటే మన పెళ్లి కూరలని చెప్పేస్తున్నాడు మన ఆడారి వారి పెళ్లి సందరండి అదేనండి బాబా మన ఆడారి ఆనంద్ కుమార్ గారు ఆయన శ్రీమతి మాలతి వరలక్ష్మి గారు లేరు ఆప్యాయంగా అందరిని పలకరించేస్తా ఉంటారు మరి అలా ప్రథమ కుమార్తె ముద్దుల కుమార్తె మన జయరక్షిత పెళ్ళిండే ఇదిగో కుటుంబ విలువలు తెలిసిన మంచి అమ్మాయి ఎప్పుడు సిరినో సిందించే గడుసు పిల్లండో అన్నట్టు చూసారే కొందన బొమ్మలో ఎంత క్యూట్ గా ఉందో మరి బీబీఎస్ చదివేసిందండి ఇప్పుడు మన కీర్తి శేషులో ఆడారు తులసిరావు గారు ఆయన శ్రీమతి జయలక్ష్మి గారు ఉన్నారు కదా మరి వాళ్ళ ముద్దులు మనవరాలండి ఇంతకీ మన జయరక్షిత చేసుకోబోయారు రాకుమార్ ఎవరంటారా మన పెందుర్తి వాస్తవ్యులు మన పీలా శ్రీనివాసరావు గారు ఆయన శ్రీమతి ధనలక్ష్మి గారు లేరు అదేనండి ఆప్యాయంగా అందరిని పలకరించేస్తా ఉంటారు మరి వాళ్ళ ఏకైక కుమారుడు ముద్దుల కుమారుడు మన ధీరజ్ నాయుడు అండి ఇదిగో మంచి మనసున్నాడు సొగసైనడు నలుగురికి నచ్చేవుడు నలుగురు మెచ్చేవుడండి మరి ఆ మాటలోను ఆ పద్ధతిలోను లక్షణంగా ఉంటాడండి మరి ఇదిగో ఎంబీఏ చదివేయడండి అన్నట్టు చూసారే ఈ జంట అంతా చూడముచ్చటగా ఎంత చక్కగా ఉందో మరి చూడముచ్చటగా ఉండే జంటకి పెద్దల వివాహం నిశ్చయించారండి ఎందుకే పెళ్లి ఇప్పుడు అంటారా ఈ నెల ఫిబ్రవరి 25వ తారీఖు నాడు అనగా బుధవారం రాత్రి 12 గంటల 3 నిమిషాలకండి ఎందుకే పెళ్లి ఎక్కడంటారా మన విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం మన కొత్త వలస రోడ్డు సరిపల్లి గ్రామంలో దుర్గాదేవి ఆలయం ఎదురుగా హర్సయ ఎస్టేట్ లేదు అక్కడే మరి అక్కడే అంగరంగ వైభవంగా అద్భుతంగా జరిపేస్తున్నారండి అన్నట్టు భోజనాలు అంటారా ఆ మాటకు వస్తున్నానండి అదే రోజు రాత్రి 6 గంటల 30 నిమిషాలకి కళ్యాణ వేదిక వద్ద మీడేస్తున్నారండి మరి మీరు వచ్చారంటే నవగాయ పిన్ హోటల్ 4 కూరలు ప్రేమ ఆప్యాయతలు మనసారి వడ్డిచ్చేస్తారండి ఇదిగో మీరు రాబోతే మాట వచ్చేద్దండి అసలే మన ఆడారి వాళ్ళు అంటే మామూలుగా ఉండదు పైగా మీకోసం చాలా అరేంజ్మెంట్లు చేస్తున్నారండి మీరు రాపితే మా వాళ్ళందరూ బెంగడేసుకుంటారండి మరి ఇంకా చాలా పెళ్లి పనులు ఉన్నాయండి మీరు మాత్రం ఎన్ని పనులు ఉన్నా బయలుదేరి వచ్చేయాలండి ఉంటానండి మరి